పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని దేవుడు చాలా బలవంతుడిగా పుట్టించాడు. ఎంత బలవంతుడంటే కొదమ సింహం మీద పడి దేవుని ఆత్మ ప్రేరేపించగా ఒక మేక పిల్లని చీల్చినట్టుగా సింహాన్ని చీల్చేశాడంటండి. అంటే చాలా బలవంతుడు. సింహాన్ని ఎలా చీల్చాడంటండి? అప్పుడప్పుడు మనం ఏం చేస్తామండి, అరటిపండుని కోయడానికి కత్తి పెట్టుకొస్తాం. దేని కొనడానికండి? అది చాలా గట్టిగా కర్రలాగా ఉంటుంది, అది ఎరగదు, అందుకని చాకుతో యుద్ధం చేస్తారు అరటిపండు మీద. సో మనోడు అలా కాదు. సంసోను ఎలాంటి వాడంటే సింహం తీసుకొస్తే మేక పిల్లలను చూస్తాడు సింహంలో. బలవంతుడు అంటే అది. ప్రియమంది చూసారా, ఓ పచ్చి గాడిద దవడ ఎముక తీసుకుని ఎంతమందిని చంపాడంటండి? 1000 మందిని చంపాడు. ఎవరో? బలాఢ్యుడైన సంసోను. చాలా బలంగా ఉంటాడు సంసోను. గాడిద దవడ ఎముక తీసుకుని వచ్చి 1000 మంది మనుషుల్ని చంపేశాడు. అయితే సంసోను బలము బలహీనంగా మారడానికి ఒక వ్యక్తి అతని జీవితంలోకి వచ్చింది. ఆమె పేరు దెలీలా అనే దెయ్యం. ఏంటండి, కొన్ని దెయ్యాలు ఏం చేస్తాయంటే నీలో ఉన్న బలాన్ని బలహీనంగా మారుస్తాయి. ఆ దెయ్యాల పేరేంటి మీకు తెలుసు? ఇప్పుడు నీ దెయ్యం ఎవరో, నీలో ఉన్న బలాన్ని పిండేస్తున్న దెయ్యమో లేక దెలీలా ఎవరో నాకు తెలీదు. అది దెలీలా రావు అయి ఉండొచ్చు, దెలీలా అయి ఉండొచ్చు. ఐ డోంట్ నో హూ ఈస్ దట్ ఫెలో, హూ ఈస్ దట్ లేడీ, హూ ఈస్ దట్ పర్సన్, హూ ఈస్ దట్ ప్రాబ్లం. తిమ్నాత్ అనే ఊరికి వెళ్ళాడు, దెలీలా స్నేహం పట్టాడు. సంసోనికి ఒక ఆలోచన ఏంటంటే, నేను ఎన్నిసార్లు దెలీలా దగ్గరికి వెళ్ళినా నా బలం పోవడం లేదు అనుకుని వెళ్ళాడు ఏంటండి. మొదటిసారి అతని బలం పోలేదు, రెండవసారి అతని బలం పోలేదు, మూడవసారి కూడా అతని బలం పోలేదు. అయితే ఒక రోజు వచ్చింది, ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతని ప్రాణము విసికి చావకోరెను. ఈరోజు చాలా మంది కొన్ని సందర్భాల్లో కొంతమంది నేను విసిగిస్తున్నందువలన బలాఢ్యుడైన సంసోను ఏమయ్యాడంటండి? విసిగిపోయాడంటండి. నువ్వు ఎంత 6 అడుగుల అందగాడవైనా, ఎంత కండల విరిగిన దేహం ఉన్నా, నీ జీవితాన్ని విసిగించే వ్యక్తి నీ జీవితంలో ఉంటే నీ బలము చిల్లి గవ్వలాగా మారిపోద్ది. అది స్త్రీ అయి ఉండొచ్చు, పురుషుడు అయి ఉండొచ్చు, అది కొడుకు అయి ఉండొచ్చు, కూతురు అయి ఉండొచ్చు, తల్లి అయి ఉండొచ్చు, తండ్రి అయి ఉండొచ్చు, నో మ్యాటర్ హూ ఇస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పర్సన్. చాలా సార్లు నువ్వు చాలా ధైర్యవంతుడు, చాలా గొప్ప పనులు చేయగలవు, చాలా అచీవ్ చేయగలవు, కానీ సంబడి ఇస్ టార్చరింగ్. విసిగించినందున సంసోను విసిగిపోయి వేచారిపోయి ఏమంటున్నాడంటండి, అబ్బే ఏంటండి, సింహాన్ని, కొదమ సింహాన్ని మేకపిల్లకి చంపినోడేనా ఈ మనిషి? పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపినోడైనా? ఆ యొక్క పట్టణపు ద్వారాల్ని, 2 తలుపుల్ని 2 చేతులతో ఎత్తి పాడేసినోడైనా? ఒక వ్యక్తి, ఒక పరిస్థితి ఒక వ్యక్తిని బలహీనంగా మార్చేస్తుంది. సో విసిగిపోయి సంసోను దెలీలాకి చెప్పాడు, నా బలం ఎక్కడుందన్నాడండి? నేను నాజీరు చేయబడిన వ్యక్తిని, పుట్టిన కాడి నుంచి నా మీదకి క్షౌరపు కత్తి రాలేదు, నేను ద్రాక్షరసం త్రాగలేదు, నా ప్రతిష్ఠిత జీవితం అది. ఎప్పుడైతే దెలీలాకి తెలిసిందో సామ్సన్ ద సీక్రెట్ ఆఫ్ స్ట్రెంగ్త్, వెంటనే ఫిలిష్తీయుల సర్దార్లు పిలిచిందండి. వారు జడలో కత్తిరిచ్చేశారు, గుండు కొట్టేశారండి. ఇప్పుడు అంటుంది దెలీలా, సామ్సన్ సామ్సన్ వేక్ అప్, సంసోను నువ్వు లే, ఫిలిష్తీయుల మీద పడుతుంది. సంసోను అనుకుంటున్నాడు, చాలాసార్లు నా బలం నాలోనే ఉంది, ఇప్పుడు కూడా అలాగే జడలు విసురుకొని విరజిమ్ముకొని శత్రువుల పడి వాళ్ళని చంపేస్తాను అనుకున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ Samson lost his strength. If it didn't work to Samson, if it didn't work then, it will not work today. నువ్వు చాలాసార్లు దేవుడు బలహీనుడిగా ఉన్నా కూడా నిన్ను బలపరుస్తూ నడిపిస్తున్నాడు, కానీ అదే బలహీనతలో కొనసాగితే ఒక రోజున నీ బలం ఏమవుతుంది? షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. సంసోను వలె బలహీనుడిగా మారిపోయే అవకాశం వచ్చింది. ఏవేలు పుస్తకం 3వ అధ్యాయము 10వ వాక్యం చివరి మాట, బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. ఈ మాట ఇంగ్లీష్లో చాలా బాగుంది. లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. సో ఏవేలు చెప్తున్న ఈ మాట పౌలు గారు ఏమంటారంటే, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే. సంసోను వలె పాపం వల్ల నీ బలం పోయిందో నాకు తెలీదు, ఒకవేళ పరిస్థితులు నిన్ను బలహీనంగా చేసి నాకు తెలీదు, బట్ గాడ్ ఈజ్ సెయింగ్, ఆసప్ అంటున్నాడు, యెహోవాయే నా స్వాస్థ్యము, నా భాగము. ఇంగ్లీష్లో చాలా బాగుంది, మై ఫ్లెష్ అండ్ మై హార్ట్ మై ఫెయిల్, బట్ గాడ్ ఈస్ ద స్ట్రెంగ్త్
of my heart. Come on, somebody say hallelujah. 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 సో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బలహీనతలో దేవుడు నీ గుండెని ఎలాగ బలపరుస్తాడు, మనోధైర్యాన్ని ఎలాగిస్తాడు, ఈ వాక్యాలు మనం చూసుకుందాం. ప్రియమైన దేవుని ప్రజలారా, మొదటిగా ముగ్గురు వ్యక్తులు. మొదటిగా మోషే, రెండవదిగా దావీదు, మూడవదిగా పౌలు. ఈ ముగ్గురు దైవజనులు, దేవుని యొక్క సేవకులు ఎలాగ దేవుని బలాన్ని పొందుకున్నారు. వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 13వ అధ్యాయము 3వ వాక్యం. మోషే ప్రజలతో ఇట్లా, నేను మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకునడి. యెహోవా తన బాహుబలము చేత ఐగుప్తులో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సో ఐగుప్తులోంచి, బానిసత్వంలోంచి, దాసత్వంలోంచి, వెట్టి చాకరిలోంచి దేవుని ప్రజలు బయటికి రావడానికి దేవుడు తన బాహుబలాన్ని వెచ్చించాడు. బికాస్ ఆఫ్ గాడ్స్ స్ట్రెంగ్త్, దేవుని యొక్క బాహుబలము దేవుని ప్రజలని ఐగుప్తు నుంచి విడిపించిందంటండి, బానిసత్వం నుంచి విడిపించిందంటండి, వెట్టి చాకర నుంచి విడిపించిందంటండి, నిట్టూర్పుల నుంచి విడిపించిందంటండి. ఈరోజు నజరేయుడైన యేసు నామములో JCRCలోని ఒక్కొక్కరి మీద ప్రవచిస్తున్నానండి. నా దేవుని బాహుబలము నీ జీవితంలో ఉన్న బానిసత్వం, నీ జీవితంలో ఉన్న నిట్టూర్పు, నీ జీవితంలో ఉన్న వెట్టి చాకరి, ఎన్నో సంవత్సరాల నుంచి అదే ఉద్యోగం, అదే జీతం, వెట్టి చాకరి అనమాట అండి. ఎదుగు బదుగు లేదు, అభివృద్ధి లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది, నీ జీవితంలో మార్పు లేదు. ఎక్కడో నిన్ను సాతాను బానిసగా పెట్టాడు. నువ్వు బానిసో కాదు, దేవుడు నిన్ను స్వాతంత్రాన్ని ఇచ్చాడు, దాస్యత్వం నుంచి విడిపించాడు. కానీ సంఘమంట దేవుని బాహుబలాన్ని పొందుకోకపోవటం వలన, అనుభవించకపోవటం వలన ఐగుప్తులో ఇశ్రాయేలు వల్లే బానిసలుగా ఉండిపోతుంది సంఘం. ఈరోజు దేవుని బాహుబలము ఐగుప్తి బానిసత్వం నుండి, నీ పక్కన అన్యుడు ప్రమోషన్ పొందుకుంటున్నాడు, నీ పక్కన అన్యుడు లోన్ గ్రాంట్ అయిపోతుంది, నీ పక్కన అన్యుడు ఇల్లు కట్టేస్తున్నాడు, నీ పక్కన అన్యుడు నీ కొలీగ్, వాడు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాడు, వాళ్ళకి ఈజీగా పిల్లలు పుట్టేస్తున్నారు, వాళ్ళకి ఈజీగా సీట్లు వచ్చేస్తున్నాయి, ఈజీగా వాళ్ళకి మంచి కంపెనీలో సెలెక్ట్ అయిపోతున్నారు. కానీ దేవుని బిడ్డలుగా నువ్వెక్కడో వెట్టి చాకరి, ఎక్కడో బానిసత్వం. నజరేయుడైన యేసు నామములో దేవుని బాహుబలము ఆ శాపముని రోజు విర్రగొట్టును గాక. ఆమేన్.